హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ సిటీకి సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రూపురేఖలు మారుతూ ఉంటాయి. ఒక 80వ దశకంలో చూస్తున్న దానికి 90వ దశకానికి వచ్చేసరికి మార్పులు చేర్పులు కనపడ్డాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ తర్వాత 90s పోలిస్తే 2000 సంవత్సరం నుంచి 2010 మధ్య వచ్చిన డెవలప్మెంట్లు చూస్తే కూడా చాలా మార్పులు వచ్చాయి. 90s కొన్ని చోట్ల ప్రధానమైన కూడళ్లలో ఫ్లైఓవర్లు వచ్చాయి మొట్టమొదటిసారి. ఆ తర్వాత 2000 నుంచి 2010 సంవత్సరంలో చాలా ప్రాంతాలకు సంబంధించిన ఎక్స్పాన్షన్ వచ్చింది. మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పూర్తి స్ట్రెచ్ కంప్లీట్ అయింది. సో చాలా మందికి ఇన్నర్ రింగ్ రోడ్ అంటే అవగాహన లేకపోయినా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డును ఉపయోగించుకునే వాళ్ళు చాలా పెరిగిపోయారు. ఆ తర్వాత క్రమంలో పెరుగుతున్న నగర జీవన శైలి పెరగడం కావచ్చు, హైదరాబాద్ సిటీకి 2 తెలుగు రాష్ట్రాల నుంచితో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ స్థాయిలో మైగ్రేషన్ రావడం వల్ల కూడా సిటీ ఎక్స్పాన్షన్ శరవేగంగా పొందింది. ఈ నేపథ్యంలో కొత్త రోడ్లు రావడం, కొత్త కాలనీలు రావడం, కొత్త శాటిలైట్ టౌన్షిప్స్ రావడం, వాటికి అనుగుణంగా రోడ్లను ఎక్స్పాండ్ చేయడం, ఇంకా రద్దీ పెరిగి, ఇంకా రవాణా వ్యవస్థ పెరిగిన తర్వాత అవసరం మేరకు ఫ్లైఓవర్లు కట్టి, ఇట్లా మొత్తం మీద హైదరాబాద్ సిస్టమ్ అనేది పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 2010లో పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద ఆ ఫ్లైఓవర్ రాకంటే ముందు పరిస్థితి ఎలా ఉండింది, ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉండింది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. తర్వాత 2017 నాటికి ఈ మెట్రో వ్యవస్థ వచ్చిన తర్వాత అసలు హైదరాబాద్ సిటీలో ప్రధానమైన రూపురేఖలు కూడా మారిపోయాయి. ఎస్, ఇదంతా ఉపోద్ఘాతం దేనికి అనుకుంటున్నారా? జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ కలిపి జూన్ నెలలో ఒక బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టబోతున్నాయి. ఆ పథకం ఏంటి, దాని ద్వారా సిటీలో ఏమేమి రాబోతున్నాయి, ఆ వివరాలు నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రధానంగా చూస్తుంటే మనకు కొత్త సిటీ ఎప్పుడైతే సైబరాబాద్ వైపు విపరీతంగా ఎక్స్పాండ్ అయిందో అక్కడ అసలు ఆ ఫ్లైఓవర్లు చూస్తుంటే బీభత్సం. గచ్చిబౌలి చౌరస్తాలో ఫస్ట్ ఫ్లైఓవర్ కడుతున్నప్పుడే అసలు ఈ రూట్లో అసలు రద్దీ ఉండదు, ఎందుకు ఇక్కడ కడుతున్నారు అని అనిపించింది అప్పుడు. బట్ ఇవాళ ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో ఉండే సర్ఫేస్ రోడ్ తర్వాత గచ్చిబౌలి ఫ్లైఓవర్, దాని తర్వాత శిల్పా లేఅవుట్ ఫేజ్ 1, ఆ తర్వాత ఇప్పుడు శిల్పా లేఅవుట్ ఫేజ్ 2, మొత్తం 4 లేయర్లు నడుస్తున్నాయి అక్కడ పక్కనే ఉన్న అవుటర్ రింగ్ రోడ్ టచ్ చేయడానికి. అసలు గచ్చిబౌలి మారిపోవడం అనేది మామూలు విషయం కాదు. నాకు గుర్తున్నంత మేరకు నానకరామ్గూడకు వెళ్ళి ఆ చౌరస్తా ఏదో ఉండేదో, ఆ నానకరామ్గూడ చౌరస్తాలో నేను ఒకసారి స్వర్గీయ పీజేఆర్ గారి ఇంటర్వ్యూ చేశాను. అక్కడ ఆ రోడ్డు మీద చిన్న బడ్డీ కొట్టు ఉండేది. ఆ బడ్డీ కొట్టు దగ్గర నిలబడి ఆయనతో ఇంటర్వ్యూ చేశాను. ఆ రోజు సమ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆ టైంలో, టాకింగ్ అబౌట్ 2001-2 ఆ టైంలో అనుకుంటా. ఆయన అప్పటికి ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ఆయన అంతకుముందే సిఎల్పీ లీడర్గా చేశారు, కానీ ఆ టైంలో సిఎల్పీ లీడర్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఆయన జస్ట్ ఎమ్మెల్యే. ఆయన ఇంటర్వ్యూ అక్కడ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో నానకరామ్గూడ చౌరస్తాలో చిన్న బడ్డీ కొట్టు దగ్గర ఆయన ఇంటర్వ్యూ చేశారు. రోడ్డు చిన్నది, ఎంత 40 ఫీట్ రోడ్డు, 60 ఫీట్ కావచ్చు అంతే, అంతకు మించి ఉండదు. ఆ పక్కన కొండలు గుట్టలు, ఏది రామానాయుడు స్టూడియో డౌన్ ఏరియా అంతా కొండలు గుట్టలు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇవాళ నానకరామ్గూడ చౌరస్తాకు పోతే అసలు ఏమన్నా గుర్తుపట్టే పరిస్థితి ఉందా? జస్ట్ 20 years ఆఫ్ స్పాన్. సో కాబట్టి సిటీ జనాభా ఈ రకంగా పెరుగుతున్న నేపథ్యంలో సిటీ ఎక్స్పాన్షన్ అనేది అనివార్యంగా మారింది. అందుకోసం కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి, ట్రై చేస్తున్నాయి. దాంట్లో భాగంగా ఫ్యూచర్ సిటీ వైపు 45,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి నీతి ఆయోగ్ సమావేశంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఇవన్నీ ఇన్నోవేటబుల్. ఎందుకు ఇన్నోవేటబుల్ అంటే ఖచ్చితంగా హైదరాబాద్ జనాభా 2040 కల్లా 2.5 కోట్లు దాటబోతుంది. కాబట్టి సిటీలో ఎక్కడ జాగా కొన్నా కూడా మైనస్ అవ్వాల్సిన అవసరమే లేదు. అలాంటి పరిస్థితి ఉంది. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, ఎక్కువ ఆలోచిస్తారు, అనవసరమైన నిర్ణయం తీసుకొని డ్రాప్ అయిపోతుంటారు. సో అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం, దాని గురించి మనం కామెంట్ చేసుకోలేదు. ఇప్పుడు ప్రధానంగా జిహెచ్ఎంసీ అండ్ హెచ్ఎండిఏ కలిపి హైదరాబాద్లో ఈ కొత్త ఏం చేసుకున్నారంటే హై సిటీ ఈ మధ్య అనౌన్స్ చేశారు. నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను. హై సిటీ అంటే హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక ప్రాజెక్టు కింద 7,032 కోట్ల రూపాయలతో మొత్తం 56 పనులు జూన్ నెలలో ప్రారంభించబోతున్నారు. ఏంటవి అంటే ఇందులో భాగంగా 28 ఫ్లైఓవర్లు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, 13 అండర్ పాస్లు, ఆ తర్వాత 4 ROBలు, రోడ్ ఓవర్ బ్రిడ్జెస్, రైల్ ఓవర్ బ్రిడ్జెస్, తర్వాత 3 RUBలు, రైల్ అండర్ బ్రిడ్జ్. మొత్తం 10 మార్గాల్లో రోడ్లకు సంబంధించిన ఎక్స్పాన్షన్ అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్. వీటన్నింటినీ 7,032 కోట్లతో వీటిని టేకప్ చేస్తున్నారు. మొత్తం 58 పనులు టేకప్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు
ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, జూన్లో ప్రారంభించబోతున్నారు. దీంట్లో హైలైట్గా ఎక్కువ ప్లేస్లో ఎక్కువ అండర్ పాస్లు, ఎక్కువ ఫ్లైఓవర్లు వచ్చే ప్లేస్ కేబీఆర్ పార్క్. ఇప్పుడు మన కేబీఆర్ పార్క్ దగ్గర ఏం కనబడుతుంది? ఇటు పక్కన జస్ట్ ట్రాఫిక్ జామ్, ఏది ఎన్టీఆర్ ట్రస్ట్, ఎల్వి ప్రసాద్, ఇక్కడ శబ్దాలయ సెంటర్లో కేబీఆర్ మెయిన్ గేట్ దగ్గర. ఇది కాకుండా మనకు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్లో విపరీతమైన ట్రాఫిక్ జాము, ఆ వంపు తిరిగే మెట్రో రైల్. బట్ రేపు పొద్దున 2 అండర్ పాస్లు వస్తున్నాయి, అక్కడ 2 ఫ్లైఓవర్లు వస్తున్నాయి. అంటే ఒక్కసారి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ రూపాన్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మొత్తం మారిపోతుంది. ఇక్కడ నేను ఇందాక చెప్పిన శబ్దాలయ, ఎల్వి ప్రసాద్ ల్యాబ్స్, ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అండ్ మెయిన్ గేట్ దగ్గర కూడా ఇక్కడ అండర్ పాస్ వస్తుంది, ఒక ఫ్లైఓవర్ వస్తుంది. సో మొత్తం రూపురేఖలు మారిపోయే పరిస్థితి. మొత్తం 7,032 కోట్లతో 58 ప్రాజెక్టులు, దాంట్లో ఫ్లైఓవర్లు ఇవన్నీ వస్తున్నాయి. సో జూన్ నెల దీనికి అంకురార్పణ జరగబోతుంది. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టార్. కొంతమంది ఏమంటారంటే డబ్బులు ఏడున్నాయి అంటారు. జిహెచ్ఎంసీకి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ సంబంధించిన అమౌంట్ కావచ్చు, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీకి కేటాయించిన ఫండ్ కావచ్చు, దీన్ని వాడుకుంటూనే హెచ్ఎండిఏ సొంతంగా నిధుల సమీకరణ చేసుకుంటుంది. వీటితో ఆధారంగా ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. హైదరాబాద్ రూపురేఖలు గణనీయంగా మార్పులు రాబోతున్నాయి అతి త్వరలో. దాంట్లో భాగంగా ఇది జరిగిపోతుంది. సో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే లాభం ఇదే. హైదరాబాద్కు ఎవరో యాక్సలరేటర్ ఇవ్వాల్సిన పని లేదు. హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఎ బ్రాండ్, నాట్ ఓన్లీ నేషనల్ బ్రాండ్ బట్ ఆల్సో ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల తర్వాత హైదరాబాద్ ఖ్యాతి ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కాబట్టి హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా లాభమే కానీ నష్టం ఉండదు. కొంతమంది అతిగా ఆలోచించి అమూల్యమైన అవకాశాలను కోల్పోతుంటారు. సో మీరు 70-80% కన్విన్స్ అయితే చాలు, మిగతా దాన్ని రిస్క్ చేసుకొని మీరు కొనుగోలు చేయవచ్చు. దానికి సంబంధించిన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి హైదరాబాద్లో. ప్రస్తుతానికి ఫ్యూచర్ సిటీ అనేది గోల్డ్ బ్రిక్ కాబోతుంది. ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవే, మహేశ్వరం లాంటి ప్లేసుల్లో, అదే రకంగా అటువైపు యాచారం లాంటి ప్లేసులో, ఇటు కడతాల్ లాంటి ప్లేసులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.